చేస్తారో చెప్పాలి మిస్టర్ ఏలూరు శ్రీనివాస్ అండ్ మారం జగదీష్ గారు మరియు 2206 సంఘాల వారికి నేను ఈరోజు సూటి ప్రశ్నలు వేస్తూ ఉన్నా. దిస్ ఫైట్ ఈజ్ నాట్ ఫర్ ఎగ్జిస్టెన్స్, దిస్ ఫైట్ ఈజ్ ఫర్ ద డిగ్నిటీ, దిస్ ఫైట్ ఈజ్ ఫర్ అవర్ రైట్స్. వాళ్ళ హక్కుల కోసం జరుగుతున్న పోరాటం. మిస్టర్ మీరు ఈరోజు లొంగుతారు కావచ్చు, వంగుతారు కావచ్చు, వాళ్ళ దగ్గర ఏమైనా ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ఇమ్మీడియట్గా పెన్ డౌన్ ఇవ్వాల్సిన పరిస్థితి, సకల జన సమ్మె జరగాల్సిన పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏ ఉద్యోగుల ప్రభుత్వంతో సహకరించకుండా ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు మానేసి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ వెనక్కి తీసుకునేదాకా మీరు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి. బాజాబ్తా ఈరోజు ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసిండ్రు. తెలంగాణ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసిన స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు చెప్పండి, మీరేం భావిస్తుండ్రో ఏం భావిస్తలేరో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు విన్నాక చెప్పాలి. ఇంత మంచిగా ఉద్యోగ సంఘాల మీద మీటింగ్లా బాజాప్తా కూర్చోబెట్టుకొని నన్ను ఘోషణ రూపాయలది నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని చెప్పినప్పుడు మీరు ఇమీడియట్ ప్రెస్ మీట్ పెట్టాలి కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు అవును మిమ్మల్ని దొంగను చూసినట్టు చూస్తుండ్రు, దొంగను చూసినట్టు చూస్తేనే కదా చెప్పులు దాచిపెట్టుకునేది, దొంగను చూస్తే కదా పైసలు ఇయ్యేది, దొంగను చూస్తే కదా నేను ఇంట్లోకి రానియపోయేది. అసొంటిది ఈరోజు నన్ను కోసిన రూపాయలది ఈరోజు ఏ పథకం ఆపాలనో చెప్పండి మీరు అని ఈరోజు పెట్రోల్ మీద ధర పెంచానా, చింతపిండి మీద ధర పెంచానా, లేకుంటే ప్రజల పథకాలు ఆపి మీకు ఇవ్వాలనా అని చెప్పి అది కమిటెడ్ బడ్జెట్, మా పైసలు మాకు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఈరోజు మేము భావించడం లేదు. ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తారని మేము భావిస్తలేము. ముఖ్యమంత్రి మా డబ్బులు ఎగ్గొడతా మేము భావిస్తలేము అని పత్రికా ప్రకటన మీరు రిలీజ్ చేసింది కదా. ఇద్దరు సంతకాలు పెట్టి సుహస్తాలతోని ఈరోజు మీరు సంతకాలు పెట్టి మీరు ఇచ్చింది కదా, లెటర్ రిలీజ్ చేసింది కదా. ఈరోజు ఎందుకు మీరు మాట్లాడతలేరు? దేనికోసం మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు? మీరు కంప్లీట్గా ప్రభుత్వానికి సరెండర్ అయినట్టు కాదా? ఈరోజు ఉద్యోగులు నిన్నదాకా మీ దగ్గర మీ సంఘాలకు చాలా డబ్బులు కట్టిన వాళ్ళు, మీ సంఘాలకు వీళ్ళు రెగ్యులర్గా అమౌంట్ చందాలు ఇచ్చిన వాళ్ళు, ఈరోజు నువ్వెవరో తెలియదు బొమ్మంటే ఏందన్నట్టు లెక్క. అందుకనే ఈరోజు మా హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటం, మా హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమంలో రేపు గవర్నర్ గారిని కలిసి మా ప్రాథమిక హక్కును కాపాడమని చెప్పి పొద్దుగా నేను మా లెటర్లో ఏముందనేది ఈ లెటర్లో కూడా కింద స్పష్టంగా డిస్క్రిప్షన్లో రేపు ఇవ్వాల్సిన లెటర్ ఉంది. దాదాపు అందరు కూడా నాకు చాలామంది డ్రాఫ్టింగ్ చేసి పంపుతుండ్రు. రేపు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము. అందరు ఇండివిజువల్గా మీ యొక్క లెటర్సు దయచేసి మీరు రేపు రాష్ట్ర గవర్నర్కి ఇవ్వండి. గవర్నర్ గారికి ఎందుకు ఇవ్వాలంటే ఆయన మన హక్కులు కాపాడాల్సిన వ్యక్తి, కాన్స్టిట్యూషన్ హెడ్, మన స్టేట్కు రాష్ట్ర గవర్నర్ కావాలి. కాబట్టి 93 మంది చనిపోయినా గత గవర్నర్ గారు ఉన్నప్పుడు మరి గవర్నర్ కార్యాలయం ఇంతవరకు స్పందించలేదు. ఇంతవరకు పాపం కొత్తగా వచ్చిన గవర్నర్కి తెలియకపోవచ్చు. నేను ఆల్రెడీ ఒక రీప్రజెంటేషన్ ఇచ్చిన, అయినా కానీ తెలియకపోవచ్చు. కానీ తెలపాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. రేపు
ఈ ఫైట్ మీరు దేనికోసం కొట్లాడుతుండ్రు? మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మీకు పైసలు ఇస్తామన్నారు కదా, దేనికోసం ఇస్తా అన్నారు అని అంటే మనం చెప్పాల్సిన ఒకటే మాట ఏంటంటే, ఈ ఈ ఫైట్ దిస్ ఫైట్ ఈజ్ నాట్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్, దిస్ ఫైట్ ఈజ్ ఫర్ అవర్ రైట్స్. మన హక్కుల కోసం మనం పోరాడుతున్నాం. ఈరోజు నా హక్కు, నా డబ్బు నువ్వు తీసుకపోయి ఏ హక్కుతో నువ్వు ఖర్చు పెట్టు చెప్పాల్సిన బాధ్యత, అడగాల్సిన బాధ్యత ఈరోజు రాజ్భవన్ పైన ఉన్నది. కాబట్టి నేను రేపు శాంతియుతంగా నేను ఎటువంటి స్లోగన్లు ఇయ్యా, మా హక్కులు కాపాడాలని నేను చెప్పా. ఈరోజు నా వినతి పత్రం ఇండివిజువల్గా ఎవరికి వారమే అక్కడికి వెళ్తాం. రేపు పొద్దుగాల 10 గంటలకు రాష్ట్ర 10:30కు ఏందో అక్కడ ఇన్వార్డ్ సెక్షన్ వస్తారు. మనం ఆల్రెడీ గవర్నర్ అపాయింట్మెంట్ కోసం చాలాసార్లు అడిగినాం. గవర్నర్ గారి బిజీ షెడ్యూల్ వల్ల మనకు సమయం ఇవ్వలేకపోయింది కాబట్టి మనము ఇండివిజువల్గా అక్కడికి వెళ్ళి మనం ఇన్వార్డ్లో వేసుకొని మన ఇంటికి మనం పోదాం. రేపు ఆ వినతి పత్రంలో మీకు రావాల్సిన అమౌంట్స్ చాలామంది చాలా బాగా డ్రాఫ్టింగ్ చేసి నాకు పంపుతున్నారు. అలా యాడ్ చేయండి. అలా ఏమైనా తప్పులు ఒప్పున్నా ఏమి ఇబ్బంది లేదు. మీ అడ్రస్ పూర్తిగా రాయండి, మీ ఫోన్ నెంబర్ రాయండి, మీకు ఎంత అమౌంట్ రావాలో అవన్నీ కూడా మీరు చాలా స్పష్టంగా రాసి చేయండి. అంతేకాకుండా 9వ తారీఖు రాహుల్ గాంధీ గారికి కూడా మనము ఒక ఉత్తరం పంపుతాం. రాహుల్ గాంధీ గారికి రాసే ఉత్తరము మరి రఘునందన్ గారు మరి రిటైర్డ్ టీచరు సారు మంచిగా కంపోజ్ చేసిండు. ఆ లెటర్ను రేపు రాత్రి మీకు ఇస్తా. 9వ తారీఖు శనివారం రోజు మనం పోస్టర్ పంపితే చాలు. మనం ఎక్కడ ప్రత్యేకంగా పోవాల్సిన అవసరం లేదు. మన ఇంటికాడనే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. మామూలు రిజిస్టర్ పోస్ట్ ఏం అవసరం లేదు, నార్మల్ పోస్టే వచ్చేసే చాలు. మధ్యాహ్నం సార్ను నేను లైన్లో తీసుకునే ప్రయత్నం చేసిన. సారు అప్పుడు తర్వాత మాట్లాడిండు, హాస్పిటల్ వెళ్ళిండంట కాబట్టి లేపలేకపోయినా తర్వాత ఫోన్ చేసిండ్రు. నేను నైట్ మిమ్మల్ని లైవ్లో తీసుకుంటా సార్ అని చెప్పిండు. సార్ రెగ్యులర్గా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గురించి, వాళ్ళ హక్కుల గురించి వివిధ రూపమైన ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేసిండు. కాబట్టి ఈ రాహుల్ గాంధీకి రాయాల్సిన లెటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా మనం అవన్నీ కూడా రాసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆ ఉత్తరాలు కూడా 9వ తారీఖు రోజు మనము అదొక ఉద్యమ దినం, ఒక ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు అదే రోజు సార్ నమస్కారం సార్. అదే సార్ మేము నా లైవ్లో తీసుకున్నా సార్. అయితే ఇప్పుడు మనది నేను బాగా ఆలోచన చేసిన సార్. ఇప్పుడు నాకు ఒక 2 స్టేట్మెంట్లను మీరు చూసిండ్రు కావచ్చు. ఒక స్టేట్మెంట్ ఇంతకుముందే నేను లైవ్లో చూపించిన. ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే 6,000 కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు. అది అయితే మనము తెలంగాణ తెచ్చుకున్నది కానీ కొట్లాడింది కానీ అన్నీ కూడా మన హక్కు కోసం, మన స్వయం పాలన కోసం, హక్కుల కోసం. అయితే వాళ్ళు 6,000 కోట్లు ఇది గుత్త తీసుకొని బతుకుపోను అన్నట్టు వేసిండ్రా, దేనికోసం ఇస్తా అన్నారో నాకు అర్థం కాలేదు. ఒకటి నేను ఇవాళ నాకు ఒక టైటిల్ గుర్తుకొచ్చింది సార్. ఇవాళ రిటైర్డ్ అయిన ఉద్యోగులు అందరూ కూడా కొట్లాడుతున్నది వాళ్ళ ఎగ్జిస్ట్ కోసం కాదు, బతుకుదేరు కోసం, ఫర్ ద రైట్. ఈరోజు వాళ్ళు సంపాదించుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు వాటికి వీటికి డైవర్ట్ చేసినప్పుడు మీరు ఆ హక్కు కోసం మేము కొట్లాడుతున్నాం. ఆ హక్కులు కాపాడే వ్యక్తి గవర్నర్ కాబట్టి రేపు గవర్నర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇండివిజువల్గా ఇవ్వబోతున్నాం. అందులో మీరు యాడ్ చేసి బ్రహ్మాండమైన ఒక లెటర్ మీరు డ్రాఫ్ట్ చేసిండ్రు సార్. నేను 9వ తారీఖు అంటే శనివారం రోజు అందరినీ కూడా ఈ లెటర్ ఏమన్నా రేపు నైట్ నేను దీన్ని రేపు మధ్యాహ్నం రేపు ఈవినింగ్ తర్వాత దీన్ని మార్కెట్లో రిలీజ్ చేద్దాం అందరికీ, అన్ని గ్రూపులల్లో. సార్ ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఈ ఫైట్ ఫర్ అవర్ రైట్స్ అనేది అసలు జరుగుతుంది సార్. ఇలా ఉద్యోగ సంఘాలు ఒక లెటర్ రిలీజ్ చేసింది, మీరు చదివిందో లేదో. అందులో చదివిందా? అయితే అందులో ఏం పెట్టినా స్పష్టంగా మేము భావించడం లేదు అంటున్నట. ప్రభుత్వం ఈ విధంగా చేస్తే మేము భావించడం లేదు అని. ఆ విధంగా చేసిండ్రు కాబట్టి ఆల్రెడీ 93 మంది చచ్చిపోయారు. ఆ విధంగా చేసిండ్రు కాబట్టి ఈరోజు సూర్యనారాయణ కాలు దిగి ఇంట్లో పండుకొని ఉన్నారు వైద్యం లేక. అట్లా చేసిండ్రు కాబట్టి ఈరోజు మూర్తి గారు ఆపరేషన్ చేసుకోలేక ఇంట్లోనే పైసలు వస్తే సర్జరీ చేసుకుందాం లేకుంటే సర్దాం అన్నట్టు కూర్చున్నారు ఎస్ఐ గారు. ఆ విధంగానే ఈరోజు చాలామంది ఇట్లా అన్నారు. కానీ మేము భావించడం లేదు అని ఇప్పుడు అంటున్నారు. ఓవరాల్గా మీరు ఏం సలహా ఇస్తారు సార్ మన రిటైర్ ఉద్యోగులకు కానీ మన ప్రస్తుతం పౌర సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటారు? ఒక విషయం సార్, 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు జేఏసీ నాయకులని పిలిచారు. ఈ 2 జేఏసీల నాయకులు కూడా వెళ్ళారు. వెళ్ళి దాదాపు ఒక్క జగదీశ్వర్ గారే మాట్లాడారు, మిగతా ఎవరిని మాట్లాడనీయలేదు. పెన్షనర్ సంఘాల నుంచి కూడా లక్ష్మయ్య గారు వెళ్ళారు, ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి చెప్పాల్సింది చెప్పారు. 5 డిఏలు రేపు పిఆర్సీలో విలీనం చేస్తామని చెప్పారు ఆయన. అదే విషయాన్ని వీళ్ళు జేఏసీ లెటర్ హెడ్ లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు.
ఇది పేపర్ లో వచ్చే వరకల్లా బేచైన్ అయ్యి వీళ్ళు అరే పరువు వాయ కదా అని చెప్పి ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అట్లా లేదు అది తప్పుడు అట్లా అనలేదు అని చెప్పి దొరికిపోయారు ఇప్పుడు వాళ్ళు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? జాతర జరుగుతుందా తెలంగాణ రాష్ట్రంలో? ఏం జరుగుతుంది? ఫలిస్తురా ఉద్యోగులని పెన్షనర్లని? అందుకోసమేనా వీళ్ళని ఎన్నుకున్నది? ప్రభుత్వాన్ని ఎన్నుకుంది కూడా అందుకోసమేనా? ఎన్నికలలో ఏం వాగ్దానం చేశారు, ఏమి కార్యక్రమాలు అమలు చేస్తారు? ఉద్యోగులకు పిఆర్స్ ఇస్తామన్నారు, రిటైర్మెంట్ ఏజ్ పెంచుతామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది గతంలో. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బీఆర్ఎస్ పెంచిపోయి ఈ రిటైర్ వాళ్ళ భారం అంతా మా నెత్తి మీద మోపింది, మేమేం చేయాలి, కోసిన డబ్బులు లేవనంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా అనడము చాలా అవమానం. అసలు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా అనడం అనేటువంటి చాలా అవమానం. ఇప్పుడు మన హక్కులను రక్షించుకోవడం కోసం రాబోయే తరాలకు కూడా మన హక్కులు కాపాడుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, పెన్షనర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ చేస్తున్న కార్యక్రమాలు కానీ ఇవి జరుగుతున్నాయి. రేపు గవర్నర్ కు మనం లెటర్ ఇవ్వడం అనేటువంటిది చాలా మంచి నిర్ణయం ఇది. తర్వాత 9వ తేదీన కూడా దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి కూడా మనము పోస్ట్ చేద్దాము. అది కూడా తప్పనిసరిగా అందరూ రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా, పెన్షనర్లందరూ కూడా మనము ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. నాకెందుకులే 100 మంది 1000 మంది ఇస్తారులే నాకెందుకులే అనుకుంటే అలసత్వం ఉంటే రాబోయే దీన్ని పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో ఎడగట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. మీరు మాట్లాడుతున్న ఎస్బీ వాళ్ళు ఫోన్ చేస్తుండ్రు సార్. సార్ ఇప్పుడు సార్ రాహుల్ గాంధీకి ఉత్తరం మనం ఏమని పెడుతున్నాము, దాని అవుట్లైన్ నేను చూసినా, కానీ మన సోదరులకు తెలియాలి కదా. చాలా మంచి కార్యక్రమం సార్ ఇది. అదే మనం అంటే మన రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత కనుక మన ఉద్దేశం ఏంది, రాహుల్ గాంధీ గారికి ఉత్తరం పెట్టడం ప్లస్ మన ముఖ్యమైన సారాంశం చెప్పండి సార్. మీరు మనం రాహుల్ గాంధీ గారిని ఏం విన్నవించుకోబోతున్నాం అనేది. అదే సార్, ఇప్పుడు రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఇచ్చేటువంటి మెహర్బానీతో ఇచ్చేటువంటి ఆ డబ్బులు కాదు, అవి ఉద్యోగులు వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము. ఉదాహరణకి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, మనం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఆ అకౌంట్ లో మనం డబ్బులు దాచుకుంటాం, అవసరమైనప్పుడు చెక్ రాసి ఇచ్చేస్తాం, టోకెన్ నెంబర్ ఇస్తాడు, దాని ప్రకారంగా పిలుస్తారు, డబ్బులు ఇస్తారు బ్యాంక్ లో. సేమ్ జీపీఎఫ్ అకౌంట్ కూడా అంతే, సేవింగ్స్ అకౌంట్ అది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ భవిష్యత్ అవసరాల కోసం వీళ్లకు సౌకర్యం కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. అందులో భాగంగా మనం ఆ డబ్బుల్ని పొదుపు చేసుకుంటుంటాం, నెలకి ఇంత సబ్స్క్రిప్షన్ చందా అందులో వేసుకుంటాం. రిటైర్మెంట్ నాడు ఏక మొత్తంలో మనకు డబ్బులు అవసరం వస్తాయి కాబట్టి ప్రభుత్వాలు ఆనాడు ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ అనేటువంటిది ఏర్పాటు చేశారన్నమాట. అట్లా మన మ్యాచ్యూరిటీ అయిపోయింది, రిటైర్ అయినాము, మన డబ్బులు మనకి ఇవ్వాలి, టోకెన్ ఇష్యూ చేశారు. టోకెన్ ఇచ్చినావంటే నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే, అంతే. టోకెన్ ఇచ్చినావంటే డబ్బులు ఇవ్వాల్సిందే. టోకెన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే డిఫాల్టర్, ఆర్థికంగా నువ్వు నేరస్తుడు అన్నట్టే, అంతే. మోసగానే అన్నట్టు. అది మామూలుగా అయితే పోలీస్ స్టేషన్లో కేసు పెడతా సార్. అది అది 14th రోజు పెట్టినాం సార్, డేటు 9th లేదా డేటే ఫిక్స్ సార్, 14th ఇది. మళ్ళీ లోకయుక్తాల కేసులు నేను అన్నీ మాట్లాడి సార్. ఎందుకంటే సార్ ఒకటి నా బాధ ఏం అనిపించింది అంటే సార్, మనము ఇంటికి ఒక పని మాట్లాడుకుంటాం కదా సార్, ఒక ముగ్గురున్నారు, ఒక మేస్త్రిని పిలుచుకొని బాబు ఇక్కడ ఫ్లోరింగ్ చేయాలి, ఇక్కడ గోడ కట్టాలి, ఇలా ప్లాస్టింగ్ చేయాలి, తర్వాత ఇక సున్నం వేయాలి అని మనం గుత్తకిస్తాం కదా. అప్పుడు మనం చెప్తాం, ఇవన్నీ కాదబ్బా, వాళ్ళు అన్నీ కలిపి 40,000 అడుగుతారు, గుత్తకి అంతా కలిపి నేను 10,000 ఇస్తా, చేస్తే చేయి, లేకుండా లేదంటారు. చూసినావా, ఈ 6,000 కోట్లు మీకు ఇస్తా, మీరు పంచుకుంటే ఏ లెక్క సార్? నాకు అర్థం కాలే అది. అరే ఇప్పుడు నేనేంది, నన్ను ఏమనుకోని నువ్వు నాకు 6,000 కోట్లు ఇస్తా అంటావు, నేను ఏ పంచుకోవాలి, దేనికోసం ఇస్తావు? రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరి చొప్పున ఇక మీకు 6,000 కోట్లు అంటే అరే వాట్ ఇస్ దిస్? నాకు అక్కడనే నేను ఇవాళ అవును సార్, చాలా ఘోరం అది.
తప్పు, అది ప్రభుత్వం ఒక విధానం తప్పు, చాలా తప్పు. అంతేగా సార్, ఇవాళ డిగ్నిటీ కష్టపడి డిగ్రీలు చదివి మన ఎంట్రన్స్ ఎగ్జాములు రాసి ట్రైనింగ్లు చేసి నౌకర్లకు వచ్చి 100 మందికి 1000 మందిని విద్యార్థులను చేసి రకరకాలుగా చేసి మనం ఎందుకు వచ్చినామో అట్లా డబ్బే సంపాదించుకోవాలనుకుంటే దొంగలం అయ్యేటోళ్ళము, చీటర్లు అయ్యేటోళ్ళము, స్మగ్లర్లం అయ్యేటోళ్ళము, లేకుంటే నీలక రాజకీయ నాయకులం అయ్యేటోళ్ళము. మీకు డిగ్రీతో బతకాలని కదా మేము వచ్చింది. మీరు అందరు కలిసి 36,000 పై 6,000 కోట్లు బతికి పంచుకోమంటే ఏం నాకు అర్థం కాలే అది. ఆదాయం కూడా పెరిగిందని ముఖ్యమంత్రి చెప్పాడు సార్. ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్ కి సార్. సార్ అది ఏ విధంగా సార్, ఇన్కమ్తో నాకు అవసరం లేదు సార్. నేను నీ దగ్గర, మీరు అన్నారు కదా సార్, నీ దగ్గర నేను పైసలు దాచిపెట్టినా, ఎంత దాచిపెట్టినా నీకు తెలుసు. అవును, నువ్వు దాచినావా, టోకెన్ ఇచ్చినా, డబ్బు నువ్వు నాకు ఇవ్వాలి, అంతే సింపుల్. సింపుల్ సూత్రం అది. అంతే కదా సార్, అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. అందుకనే మనము నా రైట్ కాపాడమని మళ్ళీసారి పాత గవర్నర్ గారు మరి గవర్నర్కి చెప్పిందో లేదో కాబట్టి మళ్ళొకసారి రేపు ఇండివిజువల్గా, ఇంతకుముందు అంటే నేను అందరి తరపున ఇచ్చినాము, రేపు ఇండివిజువల్గా మనము మన వినతి పత్రం అనేది రేపు ఎటువంటి స్లోగన్లు లేకుండా ఏం లేకుండా పోయిద్దాము. వచ్చేటోళ్ళు కూడా సార్, నా విన్నపం ఏంటంటే నిమ్మకాయ రసము, మజ్జిగ ప్యాకెట్లో 2-3, తలకు టోపీ, ఎండ ఉంది కాబట్టి వచ్చి ఆడ ఇచ్చి మనం సైలెంట్గా మనం వెళ్ళిపోతాం సార్ రేపు ఈ ప్రోగ్రామ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దయచేసి మన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి సార్ ఆ డాక్యుమెంటు. మీరు పెట్టిన చదివిన చాలా బాగుంది, అదే ప్రొఫార్మాలో నింపితే అయిపోతుంది సార్. అవునవును సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది రఘునందన్ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఎంతోమందిని ఈరోజు హెల్ప్ చేసినటువంటి వ్యక్తి, చాలామందిని ఈరోజు సమాజానికి పనికొచ్చేటట్టుగా తయారు చేసినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈరోజు వాళ్ళ హక్కులు ఎంత ఏందో తెలుసు. వాళ్ళు చాలామంది హక్కులు అడగాలని నేర్పిన వాళ్ళు. అలాంటిది ఈరోజు వాళ్ళ హక్కులే వాళ్ళకు ఓ గంపగుత్త కింద ఇస్తాము తీసుకపోనే కాడికి ఇది చేసిన కందుకూరు దేవదాస్ గారు రిటైర్డ్ టీచరు, వరంగల్ జిల్లాలో ఈరోజు రిటైర్డ్ అసోసియేషన్కు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. అన్న చాలా యాక్టివ్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇష్యూస్ మొదలైన కాటి నుండి నేటి వరకు చాలా యాక్టివ్గా మరి పార్టిసిపేట్ చేస్తుంటే, యాక్టివ్గా అందరినీ చైతన్యవంతులు చేసే ప్రయత్నం చేస్తూ కొట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఈరోజు అన్న నమస్తేనా, ఉద్యమం మొదలైన కాంచె దేవదాస్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు, లైన్లో ఉన్నారు. అన్న నమస్తే. అన్న ఇప్పుడు ఒక వాయిస్ మీరు ఆల్రెడీ వినొచ్చు, ఒకసారి మన శ్రోతలకు వినిపిద్దాము. అంటే ప్రణాళిక చేసుకున్నాడు 6,000 కోట్లు ఇస్తామంటే ఏందన్నట్టన ఇది? హలో, ఇంతకుముందు సార్ రఘునందన్ సార్ చెప్పింది మీరు విన్నారో లేదో, ఇంకో మాట చెప్పిండు. ఉద్యోగ సంఘాలు ఈ 5 డిఏలు కూడా పిఆర్సీలో విలీనం చేస్తారంటే అప్పుడు వీళ్ళందరూ సంతకాలు పెట్టి ప్రెస్ను కూడా రిలీజ్ చేసిండ్రంట. ఇవాళ నేను వీడియో చేసిన, ఆ వీడియో చూసే వరకు జలక్ అయిపోయి వాళ్ళు కౌంటర్ స్టేట్మెంట్ ఇప్పుడే రిలీజ్ చేసిండ్రు. అట్లా తప్పుడు ప్రచారం అవుతుంది, మేము అనలేదని. ఏందన్నా జరుగుతుంది ఏంది? ఈరోజు హక్కుల కోసం, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ కోసం జరుగుతున్న ఈ పోరాటం, రిటైర్డ్ ఉద్యోగుల పోరాటం, దాదాపు 93 మంది ఇయాటికి అసూలు బాసిండ్రు. వీళ్ళ వల్లనే ప్రభుత్వ హత్యలే, తప్పించుకోలేరు. రేపు మన ప్రాథమిక హక్కులు కాపాడమని చెప్పి మరొకసారి గవర్నర్ గారి తలుపు ప్రజాస్వామ్యబద్ధంగా ఇండివిజువల్గా పిటిషన్ తీయబోతున్నాము, ఎటువంటి హంగామా ఆర్భాటం లేకుండా. ఓవరాల్గా ఎందుకన్నా ఈ విధంగా ఒక 6,000 కోట్లు ఇస్తా, మీరు ఎట్లా మీరు ప్లాన్ చేసుకొని ప్రణాళిక చేసుకొని పంచుకొని అంటే ఏ లెక్క చొప్పున చెప్పిండ్రు. ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు 25,000 మంది సంఘాలకు మెంబర్షిప్ కట్టని వాళ్ళ, సపరేట్గా ఉన్నోళ్ళ, వాళ్ళు ఎవరో మా తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఏందన్న ఇది ఓవరాల్గా? అన్నగారు, మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు రావాలని మీరు 6 నెలల నుండి మీరు వివిధ రకాల పోరాటాలు చేస్తూ అనేక రకాలుగా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ పక్షాన పోరాడుతున్నందుకు మీకు ధన్యవాదాలు. పెన్షనర్ల పక్షాన 8 నెలలు అయిందన్న, అక్టోబర్ స్టార్ట్ అయింది. ఓకే, 8 నెలల నుంచి మీరు మా కొరకు అవిరల పోరాటం చేస్తున్నటువంటి మీకు మా పెన్షనర్ల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఈ రోజు మే 2వ తేదీన ముఖ్యమంత్రి గారు జేఏసీ ఉద్యోగుల జేఏసీ తోటి సమావేశమై ఆ సమావేశం లోపల 4 హామీలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ 4 హామీలు ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని మేము వివిధ రకాలుగా 8 నెలల నుంచి వివిధ రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ తర్వాత మా పెన్షనర్లు 92 మంది 93 మంది చనిపోయినప్పటికీ కూడా ఏమాత్రం మానవత్వం లేకుండా ముఖ్యమంత్రి గారు మా రిటైర్మెంట్ బకాయిలు మా డబ్బులు మాకు ఇవ్వకుండా మమ్మల్ని వేధిస్తున్నటువంటి క్రమం లోపల మేము అనేక రకాల పోరాటాలు చేస్తున్న క్రమంలో వారు ఏప్రిల్ 7వ తేదీన వారు టీజీఏసీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం లోపల మేము కూడా పాల్గొన్నాము. వారు ఒక ఉద్యమ కార్యక్రమం అనేటువంటిది మా ప్రోత్బలంతో మేము వారిని మీరు తప్పకుండా ఉద్యమాలు చేయాలి అని అన్న మేరకే పెన్షనర్ల యొక్క ఆ యొక్క ప్రభావం మేరకే వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమ కార్యక్రమం ఇచ్చి ఏప్రిల్ 17వ తేదీన మధ్యాహ్న భోజన విరామ సమయం లోపల వారు ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. తర్వాత మే 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల లోపల నిరాహార దీక్షలు చేస్తారు అనేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని సన్నద్ధం చేస్తున్న క్రమం లోపల ఆ యొక్క కార్యక్రమము జరగకుండా నిరాహార దీక్షలు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరగద్దు అనేటువంటి ఆలోచనతో దాన్ని నీరుగార్చడం కొరకు మాత్రమే ముఖ్యమంత్రి గారు స్వయంగా అంతకుముందు మంత్రుల కమిటీ ప్రకటించారు. తర్వాత బట్టి విక్రమార్క గారు ముందు రోజు సమావేశం అయ్యారు. తర్వాత మళ్ళీ 2వ తేదీననే తల్లి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వారే స్వయంగా 206 సంఘాలతో కూడినటువంటి ఆ జేఏసీ కార్యక్రమం లోపల వాళ్ళు పాల్గొని వారు హామీలు అనేటువంటి అంటే మాకు పెండింగ్ బకాయిలు అనేటువంటిది 14,000 కోట్లు ఉన్నాయని వారి ప్రకటించారు. ఆ 14,000 కోట్లు చెల్లించాలని జేఏసీ కూడా ప్రతిపాదన లోపల పెట్టారు. కానీ కేవలం ఇప్పుడు 6,000 కోట్లు అనేటువంటిది మళ్ళీ దానికి దిగజారింది. ఆ 6,000 కోట్లు అనేటువంటి తగ్గించారు. మరి మిగతా 8,000 కోట్లు ఏంటి అనేది అర్థమైతలేదు. ఆ మిగతా 8,000 కోట్లు మరి సర్వీస్ లో ఉన్న వాళ్ళయా, తర్వాత కేవలం పెన్షనర్లకు రావాల్సినటువంటి 6,000 కోట్లేనా? మరి 6,000 కోట్లు దానికి అందరికీ రావాలి కదా. అందరికి దాదాపుగా ఇప్పటి వరకు 22,000 23,000 మంది రిటైర్ అయి ఉన్నారు. దాదాపుగా కోర్టు కాంట్రాక్ట్ ద్వారా కావచ్చు, వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా కావచ్చు, కమిషన్ల ద్వారా కావచ్చు కొంతమందికి వచ్చి ఉన్నవి. దాదాపుగా 18,000 20,000 మందికి రావాల్సినవి. అవరేజ్ ఒక్కొక్కరికి 50 లక్షలు వేసుకున్నారు కానీ 10,000 కోట్లు అవుతాయి. మరి 6,000 అన్నా ఇప్పుడు అన్నా ఒక ప్రశ్న, సారీ ఫర్ ఇంటర్, అందులో ఒక సింపుల్ ప్రశ్న, నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎట్లా ఇస్తావు అనేది ఒకటి, అసలు 6,000 కోట్లు ఇస్తా ఎట్లా పంచుకోవాలని ప్రణాళిక చేస్తుడు అనేది ఏమర్థం అన్నది, దేనికి ఏ అర్థం చెప్పున్నట్టు చెప్పిండ్రు, దేని కిందకి చెప్పిండ్రు ఆ దిగజారు స్టేట్మెంట్? అన్నగారు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న మంచి ప్రశ్న. ఇప్పుడు నేను అనేది ఏంటంటే 6,000 కోట్లు మీరే ప్రణాళిక వేసుకోండి, మీరే పంచుకోండి. ఆ 6,000 కోట్ల ప్రణాళిక లోపల దాని లోపల మాకు భాగస్వామ్యం లేదు. పెన్షనర్లుగా మేము బాధ్యతలైనటువంటి భాగస్వామ్యం లేకుండా ఉన్నటువంటి వారు ఉద్యోగులు. ఆ ఉద్యోగులకు 6,000 కోట్లు మీరే పంచుకోండి అని అంటే వారు ఎవరికి పంచుతారు? వాళ్ళ అనుయాయులకు, వారి దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకు కమిషన్లు తీసుకొని వాళ్ళకే వాళ్ళు పంచుకుంటారు. మొన్న ఏప్రిల్ నెల లోపల 1,000 కోట్లు చెల్లించామని ప్రకటించుకున్నారు. 1,000 కోట్ల లోపల జీపీఎఫ్ అక్టోబర్ 2025 వరకు చెల్లించామని అన్ని పేపర్ల లోపల అన్ని మీడియా లోపల ప్రకటించుకున్నారు. కానీ అక్టోబర్ 2025 వరకు ఎవరికి కూడా జీపీఎఫ్ రాలేదు. అదే విధంగా ఈ 6,000 కోట్లు చెల్లించేటువంటి కూడా మేము చెల్లించాము. ప్రతి నెలకు 2,000 కోట్లు చొప్పున ఈ 100 రోజులు అంటే దాదాపు 3 నెలలు. ఆ 3 నెలల లోపల 2,000 కోట్ల చొప్పున ప్రతి నెలకు 2,000 కోట్లు వేసినట్లయితే 3 నెలలు అవుతాయి. ఆ 2,000 కోట్లు రిలీజ్ చేసి మేము వేసినామని అనుకుంటారు, చెప్తారు కానీ ప్రకటనలు మాత్రం ఇస్తారు కానీ ఎవరికి రావు. ఆ విధంగా ప్రకటించుకుంటూ పోతే మాకు వచ్చేది ఎప్పుడు, తర్వాత మాకు బకాయిలు అనేటువంటి తీరేది ఎప్పుడు? 2 సంవత్సరాల నుంచి ఓపిక పట్టాం కదా. కాబట్టి మా రిటైర్డ్ బాధ్యత సంఘాల నుంచి దాని లోపల మీరు మమ్మల్ని సభ్యులుగా తీసుకోవాలి. మా బాధ్యతలో
బాధ్యతల నుండి తీసుకొని టీజేఏసీ వారితోటి మనం కలిసి ఆ ప్రణాళిక వేసుకోవాలి, ఏ విధంగా చెల్లించాలి, ఏ ప్రాతిపదికన ఏక మొత్తం లోపల చెల్లించాలి, ముందుగా రిటైర్ అయినటువంటి వారికి ముందుగా చెల్లించే విధంగా ఎలాంటి కమిషన్లు లేకుండా, తర్వాత ఎలాంటి పైరవీలు లేకుండా ఆ విధంగా చెల్లించే కార్యక్రమం చేయాలి. అది కూడా చేస్తారనేటువంటి గ్యారంటీ మాత్రం మాకు అనిపించడం లేదు. కేవలము ఇది నిరాహార దీక్షను వాయిదా వేయడం కొరకే వారు చేస్తున్న రాజకీయ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మేము దాన్ని అనుకుంటున్నాము. ఎత్తుగడలో భాగంగానే నేను భావిస్తున్నాను. తర్వాత చివరికి మరి ఇస్తే సంతోషమే, మాకు అందరికి ఇవ్వాలి. చివరికి హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను కూడా మీరు ధిక్కరిస్తున్నారు. కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేసిన వాళ్ళకు కూడా మీరు చెల్లించకుండా దాట వేస్తున్నారు. ఇదేనా పరిపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటారు? ఇందిరమ్మ రాజ్యంలో ఇదే విధంగా జరిగిందా పరిపాలన? ఇదేనా ప్రజాపాలన అని ఈ రోజు మానసిక వేదనతోటి, ఆవేదనతోటి మా డబ్బులు మాకు రాకుండా మీరు వేధిస్తున్నారు కాబట్టి ఆవేదనతోటి మేము ఈ విధంగా మాట్లాడుతున్నాము. కాబట్టి రేపు గవర్నర్ గారికి, ఈ రాష్ట్రానికి రాజ్యాంగ నేత, మీరు పరిపాలనా నేత ఏ విధంగా అయితే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారో, రాజ్యాంగానికి నేతగా ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్ గారికి కూడా మా యొక్క విజ్ఞప్తులను మేము మేము ఒక మా ఆవేదనను, మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇవి ఉన్నాయి, మీరు ఇప్పించండి అని గవర్నర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం రేపు ఇవ్వడానికి చాలా మంది రాష్ట్ర నలుమూల నుండి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా గవర్నర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం రేపు ఇస్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, రేపు కలుద్దాం ఆడ. ఓకే ఓకే. ఇది కందుకూరు దేవదాస్ గారు చాలా ఆవేదనతో ఒక అసోసియేషన్ ఉన్నప్పటికీ కానీ రిటైర్డ్ వల్ల బకాయిలు ఇవ్వాలి అనే ఆవేదన చాలా గట్టిగా ఫస్ట్కెళ్ళి కూడా ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు ఈ ఉద్యమం మాత్రం చాలా పెద్ద ఎత్తున పోవాలి. అంతేకాకుండా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రేపు రిటైర్డ్ ఉద్యోగులు రేపు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయరు, రేపు ఎవరిని మీరు అడ్డుకోవద్దు. రేపు వాళ్ళు గవర్నర్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, వాళ్ళు బిజీగా ఉన్నారు, ఇవ్వలేకపోయినరు. రేపు ఇన్వార్డ్ సెక్షన్లో మీరు దగ్గరుండి ఇప్పించి పంపించండి. వాళ్ళకు ఒక ఉత్తరం తెస్తారు, వాళ్ళు ఆడ వేసి మీరు స్టాంప్ వేసి మీరు పంపించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంతకు మించి అక్కడ ఎవ్వరు ఏం చేయరు. అందరూ 60 సంవత్సరాల పైన పడ్డోళ్ళు, అర్థమైందా? ఎవరు కబడ్డీ అంతా బీపీ షుగర్లు సర్వర్ జబ్బులు ఉన్నోళ్ళు. కాబట్టి ఎవరు తొడగొట్టరు, మీతోని యుద్ధం చేయలేరు, మేము నన్ను ఏం చేసేటోళ్ళు కాదు. కేవలం వాళ్ళకున్న సార్ నాకు ఇట్లా అన్యాయం జరిగింది, స్పందించండి అని రేపు వినతి పత్రం ఇవ్వబోతుండ్రు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు కూడా మోసం చేసినాయి. ఉద్యమం చేస్తా అని చెప్పేసి ఒకరోజు మధ్యాహ్నం ఒక 2 నిమిషాలు చేసిండ్రు, ఇక 5వ తారీఖుకెళ్ళి దుకాణం బంద్ చేసిండ్రు. వాళ్ళు దొంగలు ఈరోజు దొరికిపోయినరు, తప్పించుకునే ఛాన్స్ లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏ విధంగా ఇవాళ స్టేట్మెంట్ పట్టుబడ్డారో ఇక వాళ్ళు ఖతం అయిపోయినారు. కాబట్టి నేను పోలీసు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి పనులు ఏమి చేయొద్దు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతేకాకుండా నా ఇంకొక విన్నపం ఏంటంటే, ఈరోజు నిన్నటి దినాన హైదరాబాద్లో అంటే ఇది కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు సాధ్యమైన షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా రేపు అందరూ కూడా రావాలని కోరుతున్నా. ఇంకో అంశం ఏంటంటే, రిటైర్మెంట్ గ్రూపులలో బాగా ఎక్కువ శాతం వస్తూ ఉంది. అదేంటంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిది మైనింగ్ కూలగొట్టిండ్రు, ఎరగొట్టిండ్రు, తీసుకుపోతుండ్రు అని చెప్పేసి చాలామంది నాకు నిన్న మన గ్రూపులలో చాలా వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను దాని మీద కొంచెం విషయం తెలుసుకున్నా. అయితే అందులో ఏంటంటే ఈరోజు మీకు చూపిస్తా ఆ వీడియో. అయితే అది ఆల్రెడీ ఆయన ఎంత కూలగొట్టానో కూలగొట్టేసిండ్రు, అది ఆల్రెడీ మైనింగ్ ఎంత తిన్నానో తినేసిండ్రు. ఫస్ట్ నేనే దాని మీద వీడియో చేసిన. కానీ అందులో ఏమొస్తుందంటే ఈరోజు ఈయన ప్రశ్నలతోని హరీష్ రావు దెబ్బకు కూలగొట్టిన, అరే వాళ్ళంతా కలిసి దొంగతనాలు చేసుకుంటారు, ఆయన ఎందుకు కూలగొడతారు ప్రభుత్వం హరీష్ రావు ఒకటి ఇవ్వగానే. దాని మీద నేను ఎప్పుడో వీడియో చేసిన. అది ఎంత తినాలో తినేసిండు, గుట్టలు మొత్తం తిన్నారు. తిన్న తర్వాత హైదరాబాద్ మిషన్లు లేపింది. నిజంగా నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నిజంగా ఒకవేళ హరీష్ రావు దానికి స్పందించి హైదరాబాద్ లేపి ఆయన దాన్ని మొత్తం విరగొట్టిండ్రు అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏం చేసే అవసరం లేదు. సింపుల్గా మీరు
ఆయన అక్కడ అక్రమ దందా చేసిండు కదా, అక్రమ దందా చేసిందని మీరే అంటుంది కదా. ఏం చేయకండి, సింపుల్గా ఆయన మీద కేసు ఫైల్ చేయండి. క్రిమినల్ కేసు అనేది ఇమీడియట్గా మరి ఈయన మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఇమీడియట్గా కేసు ఫైల్ చేయాలని చెప్పేసి నేను హైదరాబాద్కి విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా మీరు అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది కాబట్టి మీ అక్రమ మైనింగ్ అరిగట్టడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన కంపెనీలను, రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ సంబంధించిన మిషన్లను, మైనింగ్లను మొత్తం కూలగొట్టినాం, ఆ మిషన్లను ఎత్తుకొచ్చినాం, అవన్నీ ఇరగొట్టినామని ప్రచారం చేస్తున్న మీ హైడ్రా వారికి ఒకటే చెప్తున్నా, మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కేసు పెట్టినరా, ఆయన కొడుకు మీద కేసు పెట్టినరా, ఆ కంపెనీ ఎవరెవరి పేరు మీద అక్కడ మైనింగ్ కంపెనీ ఉందో వాళ్ళందరి మీద కేసులు పెట్టినరా, ఆ కేసులు రిజిస్టర్ అయినాయా, వాళ్ళని జైల్లోకి పంపుతుండ్రా లేదా, వాళ్ళకి లీగల్ నోటీసులు పంపినరా లేదా, వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు అవుతున్నాయా లేవా, వాళ్ళు